ఈ ఇయర్‌లో ఫస్ట్ టైమ్ హలీం తిన్నా. ఎక్కడ తిన్నానో ఈ వీడియోలో చూడండి చెప్తాను. ఇంట్లో గమ్మున కూర్చోంటే బోర్ కొట్టింది. అందుకే పలనేరుకెళ్దామని స్టార్ట్ అయ్యా. ఈ ప్లేస్ ఎక్కడో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇది ఒక డేంజర్ ఘాట్ రోడ్డు. సో, ఇక్కడ రెగ్యులర్‌గా యాక్సిడెంట్ జరుగుతూనే ఉంటాయి. మా ఏరియా వాళ్ళకి బాగా తెలుసు ఈ రోడ్డు గురించి. ఎందుకంటే యాక్సిడెంట్లు బాగా జరుగుతూ ఉంటాయి ఇక్కడ. సో, ఎవరైనా ట్రావెల్ చేసేవాడు జాగ్రత్తగా ట్రావెల్ చేయండి. ఒక్కోసారి మనం కరెక్ట్‌గా వెళ్తున్నా ఆపోజిట్‌గా వచ్చే వెహికల్ వల్ల మనకు డ్యామేజ్ అవుతుంది. సో, జాగ్రత్త. సో, ఈ పక్కనుండే రోడ్డు బెంగుళూరు టు చెన్నై ఎక్స్‌ప్రెస్ హైవే ఇంకా కన్‌స్ట్రక్షన్ జరుగుతోంది. సో, ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటది. ఎప్పుడు పలనేరుకి ఎంటర్ అయ్యేటప్పుడు అక్కడ చూస్తాము. అలాగే ఇక్కడ కుండలుంటాయి మట్టితో చేసినవి, బొమ్మలు అలాగే చాలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్‌లో ఉన్నాయి. ఎవరైనా ఈ మట్టి బొమ్మలు కొనాలంటే చిత్తూరు నుంచి పలమనేరు సైడ్ వచ్చేటప్పుడు ఆ కంటా ఊరు ముందరే ఉంటది. సో, కొనుక్కోవచ్చు. తక్కువ రేట్‌కే దొరుకుతది. ఇంకా పలమనేరుకి రాగానే మిట్ట మీద ఈ హోటల్‌లో హలీం తయారు చేస్తున్నారని చెప్పారు. సరే ఒకసారి ట్రై చేద్దామనేసి ఒక ప్లేట్ ఇచ్చా. ప్లేట్‌కి రూ. 250. టేస్ట్ అయితే బానే ఉంది. వీళ్ళు సాయంత్రం 5 గంటల నుంచి అమ్ముతారంట హలీము. సో, పలమనేరులో ఎవరైనా ఉంటే ట్రై చేయండి. ఇంకా హలీం తినేసి కాసేపు అక్కడుండేసి ఇంటికి రిటర్న్ అయిపోయా నేను. ఈ వీడియో గాని నచ్చితే లైక్ చేయండి. అలాగే పలమనేరులో ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. థాంక్స్. నమస్తే. బాయ్.